వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు అమెజాన్ నుంచి ఒక కొత్త రకం జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి డేటా వెరిఫై చేయడం. వాళ్ళ అనోటేషన్ రిపోర్ట్ కోసం మనం అమెజాన్ వెబ్సైట్లో డేటా సరిగా ఉందో లేదో చెక్ చేసి వాళ్ళకి చెప్పినట్టయితే, అప్డేట్ చేసినట్టయితే దానికి మనకి అమౌంట్ పే చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అదేవిధంగా మనకి ఒక 35,000 ప్లస్ పొందవచ్చు దీంట్లో పర్ మంత్. సో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసే అద్భుతమైన జాబ్ అని చెప్పొచ్చు. నేను ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్, డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కానీ నా టీం కానీ మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కామెంట్స్ వచ్చేసి మనకి చూసే వ్యూవర్స్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు సజెషన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దానివల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది. సో దాంతోపాటు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా మనం ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే డీటెయిల్గా ఇది అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. డేటా అసోసియేట్ ఆర్ MLSAD వర్క్ ఫ్రమ్ హోమ్. డేటా అసోసియేట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ అమెజాన్ యొక్క ప్రోడక్ట్ కామర్స్ వెబ్సైట్లో సరిగా ఉందా లేదా, డిస్క్రిప్షన్ సరిగా ఉందా లేదా, ఇమేజ్ సరిగా ఉందా లేదా అనే రిపోర్ట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్ వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా. తర్వాత మీకు వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డీటెయిల్డ్గా ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి. డేటా అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సమ్మరీ. ది హ్యూమన్ లేబుల్ డేటా ఆర్గనైజ్డ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ క్వాలిటీ డేటా అనోటేషన్. ఈ డేటా అనోటేషన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ మిస్టేక్స్ చాలా ఉంటాయి కదా, ఈ డిస్క్రిప్షన్ రాసినప్పుడు కానీ, ఇమేజ్ పోస్ట్ చేసినప్పుడు కానీ. సో అలాంటి హ్యూమన్ మిస్టేక్స్ అంటే నథింగ్ బట్ క్వాలిటీ చెక్ చేయడం. మనం ఆ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్పినప్పుడు అది కరెక్ట్ ఉందా లేదా, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ జాబ్లో మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీట్స్ బిజినెస్ మెట్రిక్స్ అండ్ గోల్స్, SLA ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ టార్గెట్స్. మనకేంటంటే ఇచ్చిన టైంలో SLA ఆ టైంలో మనం ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వర్క్ విత్ మినిమల్ డైరెక్షన్ అంటే ప్రతిసారి చెప్పించుకోకుండా మన ఓన్గా ఈ వర్క్ కంప్లీట్ చేసినట్టయితే సూపర్విజన్ ఎక్కువ లేకుండా అది హెల్ప్ అవుతుంది. తర్వాత మెయింటైన్స్ రికార్డ్స్ ఆఫ్ డే టు డే వర్క్ బై అప్డేటింగ్ ట్రాకర్స్ ఆఫ్ వర్క్ లో టూల్స్. ఇప్పుడు మనం చేసిన వర్క్ రిపోర్ట్ చేయాలి కాబట్టి ఆబ్వియస్గా ఇది మీరు వర్క్లోకి వెళ్ళినాక మీకు ఒక 1-2 డేస్లోనే అలవాటు అయిపోతుంది. ఫాలో SOP గైడ్లైన్స్ ఆర్ మేనేజర్స్ ఇన్స్ట్రక్షన్స్. జనరల్గా మీరు ప్రతిరోజు డే టు డే మీటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఆ క్వాలిటీ చెక్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాంట్రిబ్యూట్ టు ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్స్. సో ఇదంతా ఇంకా జనరల్ అప్డేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వర్క్లో మనం ఎంటర్ అయినప్పుడు మేనేజర్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, తర్వాత టూల్స్ యూజ్ చేయడం, ఇలాంటివన్నీ ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. విల్లింగ్ టు వర్క్ విత్ సెన్సిటివ్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు అడల్ట్ కంటెంట్, రిలీజియస్ అండ్ దెన్ ఫిలాసఫికల్ సెన్సిటివ్ ఇష్యూస్, ఆల్కహాల్, టొబాకో, ఇలాంటివి. ఒక్కోసారి ఏంటంటే వర్క్లో ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, డేటా చెక్ కాబట్టి, సో ఇలాంటి సెన్సిటివ్ విషయాల పైన కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్, ఏదైనా గ్రాడ్యుయేషన్ కోసం మీరు BE, BTech లేదంటే BSc లేదంటే BCom, BA ఇలాంటి గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు. ఎక్సలెంట్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, ఇంగ్లీష్లో మీరు చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, అది వర్బల్, రైటింగ్, తర్వాత రీడింగ్ కాంప్రహెన్సివ్ అని చెప్పి ఇచ్చారు మనకి. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అనలిటికల్ స్కిల్ ఎందుకంటే ఇది ఏంటంటే మనకి డేటా మనం అసెస్మెంట్ చేస్తున్నప్పుడు అది రియల్గా ఆ ఇమేజ్, ఆ డేటా ఈక్వలెంట్ టు ఆ ప్రోడక్టా కాదా అనేది అనలిటికల్ చేయాల్సి ఉంటుంది. అనలైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి అనలిటికల్ స్కిల్స్. చేసిన దాన్ని కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి రైటింగ్, కమ్యూనికేషన్, వర్బల్ స్కిల్స్ అనేది కంపల్సరీ. ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ఏ పాజిటివ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ లాగా థింక్ చేస్తూ మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు క్వాలిటీ అనేది 100% ఇవ్వగలుగుతాం మనం. షిఫ్ట్ బేస్డ్ జాబ్ ఫ్రెండ్స్, ఇది 24/7.
తర్వాత మీకు ఫ్లెక్సిబుల్ టు వర్క్ విత్ రొటేట్ వీక్ ఆఫ్స్. మాకు సాటర్డే సండేనే కావాలంటే కుదరదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రొటేషన్ వీక్లీ ఆఫ్ కోసం అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది. ఒక్కోసారి వీక్ మధ్యలో రావచ్చు, ఒక్కోసారి సాటర్డే సండే రావచ్చు, షిఫ్ట్ బేస్ ఉండొచ్చు, అంటే ఒక్కోసారి నైట్ షిఫ్ట్, ఒకసారి డే షిఫ్ట్ ఇలా. సో బట్ ఏంటంటే ఓవరాల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి పెద్దగా వీటి గురించి థింక్ చేయాల్సిన పని లేదని అనుకుంటున్నాను నేను. సో బై ఎండ్ ఆఫ్ ది డే విల్ డెలివర్ ద వర్క్ అండ్ వెన్ ఎవర్ వీ వాంట్ విల్ టేక్ ఏ వీక్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద టీమ్ అండ్ దెన్ మేనేజర్ కోఆపరేషన్. తర్వాత మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్కి హోమ్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఏంటంటే మనం కాల్లో మాట్లాడేటప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కదా. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్, అట్లీస్ట్ 100 GB డేటా ప్రొవైడరు. తర్వాత షుడ్ హ్యావ్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్స్ ఆల్ టైమ్, రిలయబుల్ పవర్ ప్రొవైడర్, షుడ్ హ్యావ్ పవర్ బ్యాకప్. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ జాబ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూశారు కదా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం వర్క్ ఫ్రమ్ చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఆర్ స్కిల్స్, బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంతకుముందు ఆ డిగ్రీతో పాటు గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు కదా, ఇది నార్మల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంకా దాంతోపాటు మనకి బేసిక్ లెవెల్ ఆఫ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే అది యాడప్ అవుతుంది. ఫెమిలియారిటీ విత్ ఆన్లైన్ రిటైల్ ఈ కామర్స్ ఇండస్ట్రీ. సో మీకు ఈ కామర్స్ ఇండస్ట్రీ నుంచి ఫెమిలియారిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే మీకు వర్క్ ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే వాళ్ళు కొంచెం ఈ కామర్స్ వెబ్సైట్తో ఫెమిలియారిటీ అనేది యాడప్ అవుతుందని చెప్పి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఓవరాల్గా మనకు జాబ్ డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్. నేను జాబ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయడం వల్ల మనం జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ కూడా మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇంతకుముందు వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ చేసిన అది క్లోజ్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్ మార్క్ పెట్టినవి కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో హౌ డిడ్ యూ ఫైండ్ ద జాబ్, ఎక్కడి నుంచి ఫైండ్ చేశారు సెలెక్ట్ చేసుకోండి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, ఏ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ మీరు తీసుకున్నారు. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ వచ్చేసి మీ నేము, తర్వాత మీ ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, తర్వాత సిటిజన్షిప్, డిజేబిలిటీ ఉంటే ఆ డిజేబిలిటీ ఎక్కడ మెన్షన్ చేయండి, అడ్రస్ డీటెయిల్స్, మీ ఫుల్ అడ్రస్ ఇవ్వండి, కరెంట్ సిటీ, స్టేట్, పిన్ కోడ్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. యాక్చువల్గా ఏంటంటే డిగ్రీ ఎనఫ్ అని ఇచ్చారు, బట్ మీకు ఒకవేళ దానికన్నా హైయెస్ట్ ఉంటే అది మెన్షన్ చేయండి. డిగ్రీ ఉంటే డిగ్రీ అని పెట్టేసేయండి. ఇంతకుముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నోటీస్ పీరియడ్, మీరు ఆల్రెడీ ఒకవేళ జాబ్లో ఉన్నట్టయితే నోటీస్ పీరియడ్ ఎంత అని చెప్పి ఇక్కడ క్లియర్గా అడిగారు. విత్ ఇన్ ఇమీడియట్ జాయిన్, లేదంటే 0 to 15 days, లేదంటే మోర్ దాన్ 16 days, అది క్లియర్గా మెన్షన్ చేయండి. కరెంట్ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అది కూడా మీరు మెన్షన్ చేయండి ఇక్కడ. అదర్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ ఆర్ కరెంట్ బ్యాక్లాగ్స్, మీరు డిగ్రీ అది ఏమైనా చదువుతున్నట్టయితే ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్, ఎస్ అని ఫిల్ చేయండి. సో అది ఎట్లా వర్క్లోకి వెళ్ళిన తర్వాత అది ఏ వర్క్లోనే ఉండేదే. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్, సో ముందే చెప్పుకున్నట్టు రొటేషనల్ షిఫ్ట్ ఎస్ అని క్లిక్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్, సో మీరు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ అంటే నో చెప్పండి. ఒకవేళ మీరు విల్లింగ్ టు మూవ్ అయితే ఎస్ అని పెట్టండి. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కాబట్టి నో అని పెట్టండి. బట్ ప్రిఫర్ టు పుట్ ఎస్ అంటే వాళ్ళకి రేపు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే అక్కడ విల్లింగ్ టు మూవ్ అని చెప్పి ఇచ్చేస్తారు. సో మీ ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు. సో మీరు ఆల్రెడీ అమెజాన్లో ఎంప్లాయ్ అయ్యారా ఇంతకుముందు, లేదు కాబట్టి నో అని పెట్టండి. తర్వాత డాక్యుమెంట్స్, ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత ఫోటో, యూజ్ కెమెరా అంటే ఫోటో తీసి ఇక్కడ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయండి. డిక్లరేషన్ అండ్ కన్సెంట్, సో డిక్లేర్డ్ బై చెకింగ్ దిస్ బాక్స్ ఐ కన్ఫర్మ్. సో చివరిలో మీరు సబ్మిట్ అని క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుతుంది. ఇది మన ఈమెయిల్ ఐడికి ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. దానిపైన మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ రిప్లై ఈమెయిల్లో ఇస్తారు. మీకు ఇంటర్వ్యూ డేట్ కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ మనకి ఈ ఈమెయిల్ ద్వారానే వాళ్ళు తెలియజేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అమెజాన్ యొక్క డేటా అసెస్మెంట్ పోస్ట్ యొక్క డీటెయిల్స్.
జాబ్ డిస్క్రిప్షన్ తర్వాత అప్లై చేసే విధానం అయితే మనం చూసాము. మీరు విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, డిగ్రీ అర్హత కలిగి ఉండి రొటేషన్ షిఫ్ట్లో కనుక వర్క్ చేసే విల్లింగ్ ఉంటే ఈ జాబ్ అనేది మీకు సూటబుల్. సో ఈ జాబ్కి అర్హత ఉండి ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో జాబ్స్ అనేది డే టు డే అనేది మీరు ఎప్పుడు అప్డేట్ ఉండాలి. సో జాబ్ ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఈరోజు అప్డేట్ చేసుకోవడం మేలు. వితిన్ 1-2 డేస్లో అప్డేట్ చేసుకున్నట్టయితే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సెలెక్ట్ అవ్వడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.